భారతదేశ నాస్ట్రాడామస్గా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఈయన యొక్క కాలజ్ఞానము అంటే నాలెడ్జ్ ఆఫ్ ద ఫ్యూచర్. సో ఈ భవిష్యవాణి అనేది వరల్డ్ ఫేమస్. ఇంకా చెప్పాలి అంటే ఈయన విగ్రహము కన్నీరు కార్చడం. సో ఈ వార్త ఎంత వైరల్గా సర్క్యులేట్ అయ్యింది అంటే మీకు ఈయన స్వయంగా ఒక భగవంతుడితో అంటే విష్ణుమూర్తి యొక్క అవతారంగా చెప్తారు, చాలామంది చెప్తారు. అందుకే గోవింద వాక్యాలు అంటారు. ఈయన రాసిన తాళపత్ర గ్రంథాలు 14,000 తాళపత్ర గ్రంథాలను గోవింద వాక్యాలు అని అంటారు. ఈ పరంపరను అంటే ఈయన దైవముతో సమానంగా కొలుస్తూ ఈ పరంపరను ముందుకు తీసుకువెళ్ళే వీళ్ళ శిష్యులు చాలా చాలా గొప్పవాళ్ళు. సో ఇప్పుడు మీరు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని అంటే ఇలా కూడా చూడొచ్చు కదా, ఫ్రాన్స్ యొక్క పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాస్ట్రాడామస్ ఇలా కూడా అనొచ్చు కదా. కానీ ఇక్కడ ఏమిటి, నాస్ట్రాడామస్ ఈయనకన్నా ముందే పుట్టారు. సో ఈయనకన్నా ముందే భవిష్యవాణి చెప్పారు. కాబట్టి మనము భారత్ యొక్క నాస్ట్రాడామస్ మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అని చెప్తాం. అంటే 17వ శతాబ్దము. కానీ నాకు చూడండి, నాకు పర్సనల్గా నేను కొన్ని వీడియోస్ మాట్లాడాను ఫ్రెండ్స్, బాగా రీసెర్చ్ చేసి మాట్లాడిన విషయాలు ఇవి. వీటికి సంబంధించిన వివరాలు అంటే ఒక 400 ఏళ్ల క్రితము ఎవరో ఇలా జరగబోతుందని చెప్తున్నారు. మీరు వీటికి సంబంధించిన పరిశోధనలు ఇవాళ చేస్తున్నారు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? చాలా చాలా విచిత్రంగా ఉంటుంది కదా. సో ఇలాగా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అంటే ఈయన పనిగట్టుకొని తెలుగులో తాళపత్ర గ్రంథాలలో రాయడం కాదండి, ఈయన చెప్తూ ఉంటే శిష్యులు వాళ్ళు రాసుకున్నారు. సో మీకు ఒక స్టేజ్లో ఈ పత్రాలంతా కూడా ఏంటి, ఒక చింత చెట్టు కింద దాచిపెట్టడం, తరువాత కాలంలో అది బయటపడడం, అందులో ఈయన చెప్పిన భవిష్యవాణి. సో ఇప్పుడు కలియుగము 2026లో ఏం జరగబోతుంది అనేది ప్రతి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మీకు బాబా వంగా ఏం చెప్పారు, నాస్ట్రాడామస్ ఏం చెప్పారు, అందరూ కూడా మీకు విశ్లేషిస్తున్నారు. కానీ మీకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పిన కొన్ని విషయాలు నాకైతే మాత్రం చాలా చాలా షాకింగ్గా అనిపించింది. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఈ యావత్తు భూమిని మీకు కొన్ని తీగలు మీకు చుట్టుకుంటాయి. అంటే మీకు ఒక వలయములాగా ఒక తాడు అనేది ఏర్పడుతుంది. ఒక తాడు భూమికి వలయంలాగా ఏర్పడుతుంది. అంటే మొన్న అంటే మనం కనెక్ట్ చేసుకుంటాం కదా, అలా చూసినప్పుడు ఓకే ఈయన చెప్పారండి, కానీ ఇవాళ ప్రాక్టికల్గా ఈ భూమి మీద జరుగుతుంది కదా. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మీరు ఈ ఇంటర్నెట్ కేబుల్స్ వేయడం మొదలుపెట్టారు. ఎక్కడ దాకా వేస్తారండి? సింగపూర్ దాకా. అంటే బ్యాటరీలు ఉంటాయి, మీకు లోపల సెన్సార్స్ ఉంటాయి. ఇక్కడ భారత ప్రభుత్వము అండమాన్ నికోబార్ ఐలాండ్స్ వద్ద మొదలు పెడితే సింగపూర్ దాకా మీకు ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయండి. అలాగే ఇటువైపు చూశారు అనుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా దాకా వెళ్ళి ఇలాగా కేబుల్స్ వేసుకుంటూ వెళ్ళారు. దేనికి? ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి. సో ఇదే పని మీకు అమెరికా నుంచి జరుగుతుంది, రష్యా వాళ్ళు చేస్తున్నారు, యూరోప్లో కూడా. అంటే యావత్తు భూమిని ఒక కేబుల్ నెట్వర్క్ అనేది శాసిస్తుంది. మరి జరిగిందా లేదా? ఎప్పుడు? 17వ శతాబ్దంలో చెప్తున్నారు. ఒక తాడు అంటున్నాడు ఆయన. ఈ తాడు ఏమిటంటే కేబుల్స్. సో ఆ టైంలో ఇలా ఊహించడం అనేది నాకైతే రియల్గానే షాకింగ్గా ఉంది. ఒక పెద్ద పక్షి ఎగురుతుంది, అందులో మనుషులు ప్రయాణిస్తారు. ఇవాళ మనం విమానాలను చూస్తున్నాం. ఏముందిలేండి. ఎప్పుడు మీకు ఆల్మోస్ట్ 17వ శతాబ్దంలో ఒక వ్యక్తి ఇలాంటి ఒక భవిష్యవాణి చెప్పగలిగారు అంటే, ఇంకా చెప్పాలంటే ఈలాన్ మస్క్ ఏం చేస్తున్నాడండి, ఈయన వేలలో శాటిలైట్స్ను అంతరిక్షంలో తిప్పుతున్నాడు. వేలలో. మీకు అదొక వలయములా ఉంటుందండి. 48,000 శాటిలైట్స్ మనకు కావాలి, ఆల్రెడీ వర్క్ మొదలు పెట్టామని చెప్పి ఈలాన్ మస్క్ చెప్తూ ఉంటే, మీకు ఆకాశం అంతా కూడా ఇలాగా ఎగిరే పక్షుల్లాగా ఏంటండి ఇదేని ఫోటోలు తీస్తే ఈలాన్ మస్క్ యొక్క శాటిలైట్స్ అండి ఇవి అని చెప్పి ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఈయన ఆ రోజుల్లోనే
అంటే ఇంకా ఏం చెప్తున్నాడు ఈయన, అగ్ని గోళాలు మీకు ఎక్కడికక్కడ పేలుతాయి. అంటే దీన్ని మీరు బాంబులు అనుకోవచ్చు, లేదా మీకు రష్యా వాళ్ళు యుక్రెయిన్ యుద్ధంలో వాడుతున్న మిజైళ్ళు అనుకోవచ్చు. అగ్ని గోళాలు పేలడం ఏమిటి? సో ఇదంతా ఆయన ఆ రోజుల్లో చెప్తున్నప్పుడు ఇవాళ మనం ప్రాక్టికల్గా చూస్తున్నాం. ఇప్పుడు మీకు కడపలో ఈయన ఆశ్రమానికి వెళ్ళారు అనుకోండి, ఒక 50 ఎకరాలు ఆ రోజుల్లో నవాబు గారు ముందు ఈయన గురించి విన్నాడు, ఇవన్నీ వాళ్ళు నమ్మరు కదా. ఫైనల్గా ఒకరోజు ఆయన్ని పిలిపించాడు, ఈయన కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తూ ఉంటారండి, ఏమిటండి ఇది నవాబు అడిగినప్పుడు, నేను భవిష్యవాణి చెప్పగలను, నా కాలజ్ఞానములో భవిష్యత్తులో ఏం జరుగుతుందో వివరంగా ఇలాగ మేము రాసుకుంటున్నాము, మా శిష్యులు తాళపత్ర గ్రంథాలలో ఇలా రచిస్తున్నారు, ఇవి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి ఆయన చెప్పడము, ఇంతకుముందు జరిగేయి చూడండి అని చెప్పి వాళ్ళ శిష్యులు నవాబు గారిని ఛాలెంజ్ చేయడంతో ఇదంతా చూసి అతను షాక్ అయ్యి, బాబా ఇలా కూడా ఉంటుందా, రేపు జరగబోతున్న దాన్ని ఇవాళే వీళ్ళు చెప్పగలరా, అలాంటి జ్ఞానము వీళ్ళకి ఉంటుందా అంటే ఖచ్చితంగా ఆ టైంలో ఈయన చేశారు. దానితో ఆయన ఏంటి, మీకు 50 ఎకరాల భూమిని ఇచ్చి ఇక్కడ మీరు ఒక ఆశ్రమాన్ని నెలకొల్పండి, మీ శిష్యులకి జ్ఞానాన్ని ఇవ్వండి అంటే ఇవాళ కూడా కడపలో ఆయన ఆశ్రమం ఉంది కదా, అక్కడ ఆయనకు పూజలు చేస్తూ ఉంటారు స్వయంగా. అంటే ఇక్కడ మానవ జాతికి మంచి జరగాలండి, ఇప్పుడు మానవ కళ్యాణము అనేది ముఖ్యము. అలా చూసినప్పుడు ఏంటి, ఈ ఒక మహాప్రళయం నుంచి ప్రపంచాన్ని కాపాడడానికే మేము యాగాలు చేస్తూ ఉంటాము, హోమాలు చేస్తూ ఉంటాం, పూజలు చేస్తూ ఉంటాం. మంచిదే కదండి, ప్రపంచము బాగుండాలి, అదే కదా, ప్రపంచం బాగుండాలన్నప్పుడు ఒక హోమము చేస్తున్నామని ఇది తప్పే ఉంది. ఇది మూఢ విశ్వాసాలు కాదు, మీరు మంచి జరగాలని కోరుకుంటున్నారు, బలంగా కోరుకుంటున్నారు, 100 మంది కోరుకుంటున్నారు. మంచి ఎక్కడ జరిగినా కూడా దాన్ని మనం ఆదరించాలి కదా ఫ్రెండ్స్. అలాగే కలియుగములో దీన్నంతా మీరు చూడబోతున్నారు అన్నప్పుడు కొంచెం బాధగా ఉంటుంది. నువ్వు ధర్మ మార్గములో ఉంటే ప్రపంచము నిన్ను ఏమార్చాలి అని చూస్తుంది. ఇది ఈయన చెప్పిన అతి ముఖ్యమైన ఒక అంశం. ఎంతోమంది మిత్రులు చెప్తూ ఉంటారు, ప్రేమ్ గారు ఇది వద్దండి, ఇది ఎందుకు అంటే మనము మంచి చెయ్యాలని వెళుతున్నాం, కానీ అటు ఉన్నవాళ్ళు దుష్ట శక్తులు మిమ్మల్ని మోసము చెయ్యాలి అని చూస్తున్నారు. సో ఇలాంటప్పుడు ఒక మహాపురుషుడు వస్తాడు, అతను దీన్నంతా కూడా అంటే ఈ దుష్ట శక్తులనంతా కూడా పూర్తిగా నిర్మూలిస్తాడు. నవ సమాజం వస్తుంది, ఎక్కడికక్కడ ధర్మ మార్గము అనేది నిలబడుతుంది. ఆ రోజు కోసం మనం ఎదురు చూడాలని ఫైనల్గా ఈయన. సో ఇది ఎలా ఉంది అంటే ఆయన నివసించిన ఇల్లే ఇవాళ ధ్వంసమైపోయిందండి. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఇల్లు ధ్వంసము అవ్వడముతో అంటే అది ఒక ఆలయముతో సమానం కదా. భక్తులందరూ కూడా మీకు ప్రేమానురాగాలతో ఎమోషనల్గా అటాచ్ అయి ఉన్న ఆయన ఇల్లు కూలిపోవడంతో ఇవాళ మళ్ళీ కూడా మీకు పునర్నిర్మాణం చేస్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇల్లు అనేది చక్కగా వస్తుందో, ఒక ఆలయంలా తయారవుతుందో, ఈయన విగ్రహ ప్రతిష్ఠ చేస్తారో, ప్రజలు మళ్ళీ అక్కడికి ఎప్పుడు వెళతారో ఆ రోజు నుంచి కూడా ఈయన కోరుకున్న అంటే చెడు ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది అని చెప్పి ఈయన చెప్పారు. కానీ దీని మార్పు కూడా మనము చూస్తాం. ఎందుకంటే ఫైనల్గా ఏ రోజైనా కూడా మీకు ధర్మమే గెలుస్తుంది అనేది మన అందరం నమ్మే విషయం కదా. మరి వచ్చేవాడు ఎవరు చెప్పరు, ప్రతి వాళ్ళు కూడా ఇలా కోరుకుంటారు, ఒక శక్తి వస్తుంది ప్రపంచాన్ని కాపాడుతుందని చెప్తూ ఉంటారు. మరి ఆ శక్తి ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ప్రపంచాన్ని ధర్మ మార్గములో ఎప్పుడు నడిపిస్తుంది? ఇది మీకు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యవాణిలో చెప్పారా? ఆయన యొక్క తాళపత్ర గ్రంథాలు, దానికి సంబంధించిన వివరాలు మీరు చదివే ఉంటారు. ఎన్నో ప్రిడిక్షన్స్, అందులో ఇది కూడా ఉందని మీరు భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.